ఏడు బాబు ఏడుస్తున్నాయేమిటి? చూడు ఫోటోలు. ఇదేమిటి? అప్పుగాడు అక్క కూతురు కాళ్ళు పట్టుకున్నాడు, నీకేం దర్శనం వచ్చిందయ్యా? కాళ్ళు పట్టుకోమని నువ్వే కదా సలహా ఇచ్చింది. అదేమిటయ్యా, ఇష్టమైన ఆడపిల్ల కాళ్ళు పట్టుకోమన్నాను కానీ ఆడపిల్ల కనపడితే కాళ్ళు పెట్టుకోమన్నా. అందులో ఈ అప్పుగాడు అక్క కూతురు కాళ్ళ ఏమైనా ఫోటోలు బాగున్నాయో పడాలి కట్టించరా? ఏమిట్రా, ఏం జరిగింది? ఎందుకా ఏడుపు? ఫోటోలు వచ్చేయండి, అవి చూసుకుని అబ్బాయి గారు కుమిలిపోతున్నారు. ఫోటోలా? ఏవి? ఇవ్వండియ్యా. కర్మ. అయ్యయ్యో, ఊరందరి చేత దండాలు పెట్టించుకోవడమే తప్ప దేవుడు కూడా దండం పెట్టని రామరాజు కడుపున పుట్టి నీకేం దరిద్రం వచ్చిందిరా? పైగా ఇవేవో మధుర స్మృతుల్లాగా ఫోటోలు కూడా ఎందుకు? నాకు అలాంటి దరిద్రపు సత్తాలేం లేవు. ఆ భీమరాజు బలవంతంగా నా మెడ పట్టుకుని ప్రతి ఆడపిల్ల కాళ్ళమే పడేసి ఫోటోలు తీసాడు అన్న. భీమరాజు ఆవేశపడకండి అయ్యా, ఫోటోలు చింపేసి జరిగింది మర్చిపోతే సరే. ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి అలా సైలెంట్ గా ఉండిపోయావే? నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? అయితే చెప్పు, ఎవరు నువ్వు? ప్రేమరాజు అనే మనిషిని, లక్ష్మీపతి గారి కుటుంబానికి కావలసిన వాణ్ణి, వాళ్ళ అమ్మాయి జ్యోతికి ఇష్టమైన వాణ్ణి. లేదు, ఆ రోజు టిప్ టాప్ గా నువ్వు కారులో నుంచి దిగ్గానే గొప్పింటి బిడ్డవనిపించింది. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటం వినగానే చదువుకున్నవాడివి అని అర్థమైంది. నువ్వు ఖర్చు పెట్టిన విధానాన్ని బట్టి చాలా ఆస్తిపరుడివని తెలుస్తోంది. నువ్వు అనేవన్నీ నాకుంటే మీ ఇంట్లోనూ పనిచేయవలసిన అవసరం నాకేమిటి? నువ్వేదో దాస్తున్నావు, నీ వెనకేదో కథ ఉంది. అదేమిటో చెప్పు ప్లీజ్. జ్యోతి, నువ్వు అడిగే నా కథలో నేను ఒక దొంగననుకో, నన్ను ద్వేషిస్తావా? నువ్వు అడిగే నా గతంలో నేను ఒక అంతకుండా అనుకో, నన్ను దూషిస్తావా, అసహించుకుంటావా? చెప్పు జ్యోతి. లేదు రాజు, గతంలో నువ్వు ఎవరివైనా ఏమైనా నేనెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. అయితే గతంలో నేను ఎవరిని అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వు. నీకు తెలిసిన భీమరాజుగా, నీ మనసుకు నచ్చిన వాడిగా నన్ను ప్రేమించు. అదే నేను కోరుకునేది. ఏమమ్మా జ్యోతి, ఈ సంవత్సరమైనా మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టుకున్నావా? అన్నయ్య. ఏమిటమ్మా ఎప్పుడు లేని హారతులను పూజలను? అయ్యో రామ, ఇవేళ ఉగాది పండుగండి, అందుకేగా మీకు తలంటి పోసింది. తలంటి పోసావా? ఏదో ఒళ్ళు రుద్దుతుంటే మామూలు స్నానమేమో అనుకున్నాను. అమ్మా సుందరి, వాడి కంట్లో కాస్త కుంకుడు రసం పోయాల్సిందమ్మా, అప్పుడు గుర్తుండేది తలంటు పోసినట్టు. బాగా చెప్పారు బావగారు. అమ్మా సుందరి, ఇంతకీ ఆ ఉగాది పచ్చడి గురించి ఎవరైనా పట్టించుకున్నారా? నేను పట్టించుకున్నానమ్మా. ఇదిగో మన చేత్తో మహత్తరంగా తయారు చేయబడిన ఉగాది పచ్చడి. జీవితంలో కష్టం, సుఖం, బాధ, ఆనందం ఉంటాయంటానికి సూచనగా ఈ పచ్చట్లో తీపి చేదు కలిసి ఉంటాయట. కానీ దీనికి నేను చెప్పే అర్థం ఏమిటంటే, ఇంట్లో మంచి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో అరటి పండు ముక్క ఉంటుంది, ఇంట్లో తీపి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో బెల్లం ముక్క ఉంటుంది. పట్టడే. ఇక ఇంట్లో కోపిష్టి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో పులుపు మామిడికాయ ముక్క ఉంటుంది. ఇంట్లో ఉండి లేనట్టుండే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో నీళ్లు కూడా ఉంటాయి. ఇకపోతే ఇంటికి చెరుపు చేసే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో చేదుగా వేపు కూడా ఉంటుంది. ఏం చేస్తాం, అన్నిటితో పాటు దీన్ని కూడా భరించాలి. మరి అదేమిటో నా దగ్గరికి వచ్చేటప్పుడు చేదు చెరుపు అంటున్నావు, అందులో బెల్లం ముక్క ఉంటుంది చూడు, తీయగా. అది నేను ఎవరిని గురించి అనలేదండి. గుమ్మడికాయలు దొంగటే భుజాలు తోడుకుంటారు ఎందుకు? ఈ పచ్చట్లో రకరకాల రుచులు ఉన్నట్టుగానే ఇంట్లో రకరకాల మనుషులుంటారు, అందరినీ భరించాలి అన్నాను. అది సరే, అన్ని రకాల మనుషుల గురించి చెప్పావు, ఏ సంబంధం లేకుండా ఇంట్లో పడి తినేవాడి గురించి చెప్పలేదే? అటువంటి వాళ్ళు ఎవరే మన ఇంట్లో? మావయ్య గారా? మావయ్య గారు అంటూనే సంబంధం లేదంటారు ఏమిటండి? మీరనేది నాకు అర్థమైందిలేండి. ఆ మనిషి ఈ పచ్చడి వడ్డించే స్పూన్ లాంటివాడు. అందరికీ వడ్డిస్తాడే తప్ప తనకంటూ ఏమీ మిగుల్చుకోడు, ఈ స్పూన్ లాగా. భేష్, బాగా చెప్పావయ్యా. సరే పదండి, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నా చేతితో తోడమ పణం ఇస్తాను. రండి. ఒరే రాముడు, చిన్నతనంలో నీ చేతికి బంగారపు కాసులు ఇచ్చేవాడిని. భగవంతుడు దయతలిస్తే మళ్ళీ ఆ రోజు రావాలని కోరుకుంటూ ఈ రూపాయి కాసిస్తున్నాను, తీసుకో. దీంతో ఏం చేయమంటావు నాన్న? అదేదో 1,00,000 రూపాయలు అన్నట్టు దీంతో ఏం చేయాలని అంత సంబరపడిపోతారేంటి? ఆ వీధి ఊడ్చేవాడు వస్తాడు, వాడికి మామూలు కింద ఇస్తే సరిపోతుంది. అవునవును, వాడి చేతికిస్తే కళ్ళగద్దుకుంటాడు పాపం. సరే సరండి. ఏమిటండి, ఏమిటి అలా ఉన్నారు?
కోడల మాటలు మనకేం కొత్త కాదుగా. నాన్న, మంచి మనసుతో ఇచ్చేదానికి విలువ ఎంత అని కట్టడం పొరపాటని వదినకు తెలియదులే. దేవుడికి 5 పైసలు పూలిచ్చామా 5,000 నగలిచ్చామా అన్నది కాదు ప్రశ్న, ఎంత గొప్ప మనసుతో ఇచ్చామన్నదే ప్రశ్న. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.